ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇంకొక దినంలో నా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా ప్రభువా నీ కాపుదలలో ఉంచండి. ప్రభువా కాలేజ్కి వెళ్తూ ఉన్నాను. ప్రభువా నా స్టడీస్లో తోడుగా ఉండండి. వ్యసనాలకు బానిస అవ్వకుండా సాయం చేయండి అయ్యా. ఇంకా ప్రభువా వచ్చేటువంటి శోధనని అధిగమించడానికి నీ యొక్క ఆత్మ సహాయం నాకు దయచేయగలరని మన ఈ దినమంతట్లో ఉన్న కార్యాలన్నీ కూడా మీ అసలకు అప్పగిస్తూ అయ్యా నన్ను దీవించగలరని, నన్ను ఆశీర్వదించగలరని, నీ యొక్క రాజ్యానికి వారసుడిగా నన్ను చేయగలరని అయ్యా, మరి కాలేజ్కి వెళ్తుండగా నాకు తోడుగా నడిపించగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు బుక్ ఉందా? అది వాళ్ళు తెలుగు లేదు కదా. సరే సరే నేను బుక్ ఉందా? సరే రే హాయ్ రా సంతోష్. రే ఏం చేస్తున్నావు సంతోష్? రే కాలేజ్ ఇటు చూడరా. రే రే కాలేజ్ ఉంది గుర్తుందా? రే రే ఎన్నిసార్లు చెప్పాలి? మంచిగా కాదురా. రే వదిలేదాన్ని వదిలేరా. రే ఏరా సంతోష్, మన స్టూడెంట్స్ కదరా. రే సంతోష్, అరే హిందీ సార్ వస్తాడు. అరే ఫస్ట్ పీరియడ్ లేకపోతే బయట నిల్చోలో పెడతాడు. పద. అదే తాగడం మంచిది కాదు మన స్టూడెంట్స్, తెలీదా? ఏం చేయాలి? ఆ కాలేజ్ ఫీ కట్టాలి. డేట్ దగ్గరకు వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. టెన్షన్ వస్తుంది, అందుకే తాగుతున్నా. అరే నువ్వు తాగితే నీ టెన్షన్ తగ్గిద్ది కానీ డబ్బులు వస్తాయారా? రే నేను ఉన్నా కదరా నీకు. అరే నాకు ఎన్నిసార్లు ఇస్తావురా? మొన్ననే నాకు యాక్సిడెంట్ అయితే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసావు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ తెలుసు కానీ ప్రతిసారి నేను నిన్ను అడగలేను కదరా. అది కరెక్టేలే కానీ ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ బాధలో ఉన్నావు, నేను చూసుకుని ఎలా ఉంటారు? సరే డబ్బులు పట్టుకు వాళ్ళు ఫీజు కట్టేసి పట్టుకో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ గడ ఎక్కడ ఉంటున్నాడో ఏమో, ఫోన్ చేద్దాం ఒకసారి. హలో హలో, ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఎత్తట్లేడేమో. అసలు ఈ మధ్యలో ఈ ఫోన్ రింగ్ అవ్వాలంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏదేదో చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఆపండి రా బాబు. ఈ సంతోష్ గారు ఎక్కడున్నాడో, ఈ కాలేజ్ లేట్ అవుతుంది. నిన్న అసలే బయట నిల్చున్నా వీడి వల్ల. హలో హలో, రే చెప్పురా. రే ఎక్కడున్నావు సంతోష్? ఎక్కడున్నావు? వస్తున్నారా? చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? అయ్యో ఇప్పుడు మన అడ్డా ఉంటుంది కదా ఇక్కడ గోడ పక్కన చెట్టు, చింత చెట్టు ఉంది కదా, అక్కడున్నా. ఓకే ఓకే, 2 minutes వస్తున్నా. తొందరరా. ఎప్పుడు లేట్ ఉంటాడు ఈడ అసలు. ఏ జాన్, ఎంతసేపు అవుతుందిరా? రే 15 minutes అవుతుందిరా. ఇంట్లోనేమో కాలేజ్ అని తొందర పెట్టి మొత్తం బాక్స్ గడవను వచ్చినా నువ్వు వస్తేనేమో ఇక్కడ లేవు. మర్చిపోయావారా ఈరోజు ఏంటో? అరే ఈరోజు ఏంటి? అవునా? కాదు, నా బర్త్డే ఈరోజు. అరే రే రే సారీ, హ్యాపీ బర్త్డే రా. ఏంట్రా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఇట్లా చేస్తావు? నీ పేరులో ఉన్న సంతోషం నీ జీవితంలో కూడా ఉండాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ రా. అయితే మరి నువ్వు నాకు ఇన్ని రోజులు హెల్ప్ చేసావు కదా. ఓకే, నేను ఈరోజు నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. పార్టీ? ఎస్. ఎరా డబ్బులు ఎట్లా ఇచ్చారు, మా డాడీ మా మమ్మీ ఇచ్చారులే. ఓకే ఓకే సర్లే. సరే మరి నీ ఫ్రెండ్స్ పిలుస్తున్నా, ధూమ్ ధామ్. ఓకేనా? మందు చిందు విందు అన్నీ. ఓకే సంతోష్, నీకు తెలియదు ఏందిరా, నేను చేయను కదరా, తాగిన కదా నిన్ను. అరే ఏంట్రా నువ్వు ఇట్లా తయారైనావు? నువ్వు తాగవు, మమ్మల్ని తాగనివ్వవు, తినవో తిననివ్వవు.
ఆడవు ఆడనివ్వవు, ఇక మేము ఎట్లా ఉండాలి నీతో? అరే అది మనం యాజ్ ఎ స్టూడెంట్స్ కదరా, మనం ఇవి తాగకూడదు, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు ఇగో ఇక నువ్వేం చెప్పకు, నేను ఈవినింగ్ వెన్యూ ఫిక్స్ చేశాను, మన ఫ్రెండ్స్ కూడా చెప్తే వచ్చేసి. సరేనా? ఈవినింగ్ చర్చ్లో ఇక నువ్వు- ప్రేయర్ ఉంది, నేను ప్రేయర్కి అటెండ్ అవ్వాలి. నీ గురించి కావాలంటే నేను ప్రేయర్ చేస్తా అరే కానీ నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు కదరా, ఇంకా మళ్ళీ ఈ రోజు వెళ్ళేది ఏముంది చెప్పు. ఇవాళ స్పెషల్ ప్రేయర్ ఉందిరా. అరే ఈరోజు నా బర్త్డే ఉందిరా, నా కోసం రా ప్లీజ్ రా. మన ఫ్రెండ్స్ ఉంటారు రా, మన అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం రా కొద్దిసేపు. కష్టం అక్కడ ఏం చేస్తావు నాకు అర్థం కాదు. అక్కడికి వస్తే ఇంకా కష్టం. ఏం కాదు, నువ్వు వచ్చేసి ఏం కాదు. సరేనా? వచ్చే నువ్వు సరే. ఏం కాదు, నువ్వు వస్తావు. నాకు రావడం అయితే కష్టం లేదు, నువ్వు కానీ. ఎస్ 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 ఓకే. హలో హలో హలో, ఎవరండి? బాబు మీరు సంతోష్ ఫ్రెండేనా? అవునండి, సంతోష్ వాళ్ళ ఫ్రెండే, నా పేరు జాన్. ఓకే బాబు, అయితే సంతోష్కి ఏమైంది? సంతోష్కి ఏమైంది? సంతోష్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? అతను చనిపోయాడండి. చనిపోయాడా? అవునండి. సంతోష్ చనిపోయాడా అండి? మీరు అంటే సంతోష్ తను కొంచెం హైట్ ఉంటాడు. అవునండి. తన ఐడి కార్డ్ చెక్ చేశారా? మా కాలేజ్. అవును, మీ కాలేజే అండి, అందుకే మీకు సంతోష్. ఫోన్ చేసాం. రే సంతోష్. ఓకే అండి. సరే సంతోష్. రే ఎందురా నాకు ఇట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినావు సంతోష్? అరే నేను తీసుకోలేకపోతున్నారా సంతోష్? ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు కదరా. అరే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, కలిసి కాలేజ్కి వెళ్ళడం. అరే సంతోష్, రే సంతోష్, నేను జీర్ణించుకోలేకపోతున్నారా? అరే ఇంకెవరు నాకు ఫ్రెండ్గా ఉంటారా? రే సంతోష్, సంతోష్ నేను ఇంత తొందరగా విడిచిపెట్టుకుంటానని అనుకోలేదురా. అరే ఎంతో కాలం ఎన్నో ఊహించుకున్నాను రా, మనం పెద్ద అయిన తర్వాత జాబులు చేస్తాం, కలిసి ఉంటామని చాలా అనుకున్నాను రా సంతోష్. సంతోష్, సంతోష్. బాబు బాబు ఎవరండి? నీకు లెటర్ వచ్చింది బాబు. లెటర్? ఈ టైంలో లెటర్ ఏంటి? ఇలా ఉంది. ఏంటిది? డియర్ జాన్, నేను సంతోష్ని. ఇవాళ నేను చనిపోయాను. చాలా బాధగా ఉందిరా. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పదే పదే అనుకునేవాడిని, కానీ మనల్ని మరణం వేరు చేసిందిరా. జాన్, నీకు గుర్తుందా? నువ్వు ఇంటర్లో పరిచయం అయ్యావు. అప్పటి నుంచి ఏ రోజు కూడా నేను చూడకుండా ఉండలేదు. నా కాలేజీ ఫీజు నేను కట్టలేనప్పుడు నువ్వు కట్టావురా. నాకు ఆరోగ్యం బాగోకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావురా. మన మధ్య ఏ దాపరికాలు లేవు కదరా. మనల్ని చూసిన మన ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్పుకునేవారు. జాన్, నేను నిన్ను నమ్మాను, ప్రేమించాను. అందుకే నేను విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందిరా. జాన్, ఇవి నా చివరి మాటలు. నేను చనిపోయిన వెంటనే నా ఆత్మ నా బాడీని విడిచిపెట్టడాన్ని నేను ఫీల్ అయ్యాను రా. నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు. నేను ఈ విషయాలు ఒకవేళ ఊహిస్తున్నానేమో అనుకున్నాను. నేను ఎదురు చూసిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందిరా. చనిపోయిన తర్వాత మబ్బుగా పొగమంచుతోనూ లోకంలోకి వెళ్తానని అనుకునేవాడిని. కానీ ఈ ప్రదేశం చాలా నిర్మలంగా స్ఫటికంలా ఉందిరా. నేను ఆలోచించగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, ఫీల్ అవ్వగలుగుతున్నాను. ముందుగా నేను ఒక వరుసలో నిల్చున్నాను. నా ముందు చాలామంది ఉన్నారు. తెల్లని వస్త్రాలు వేసుకున్న 2 మనుషులు నాకు కనిపించారు. వారు దేవతల్లా ఉన్నారు.
వాళ్ళు నా పేరు అడిగారు. అంతలో వారి చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉండడం చూశాను. వారు అందులో నా పేరు కోసం వెతికారు, కానీ వారికి నా పేరు దొరకలేదు రాజా. వెంటనే ఆ దేవదూత నా భుజం పట్టుకుని లాక్కొని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. నేను చాలా భయపడ్డాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆ దేవదూతను అడిగాను. జవాబు చెప్పలేదు. మరలా అడిగాను. చివరికి ఆ దేవదూత ఇలా అన్నాడు, జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారే స్వర్గంలోకి ప్రవేశించగలరని, మిగిలిన వారు అగ్నిగంధకములతో మండు నరకంలో పడవేయబడతారని చెప్పాడు. చాలా భయపడ్డాను. నన్ను విడిచిపెట్టమని చాలా బ్రతిమలాడాను, ప్రాధేయపడ్డాను. అయినా ఆ దేవదూత నన్ను జైలు గది లాంటి దాంట్లోకి తోశాడు. అక్కడ కూర్చుని నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నీకు తెలుసారా? నీ గురించే ఆలోచిస్తున్నారా? నువ్వు చేసిన నమ్మక ద్రోహం గురించారా? ఒరే ఒరే స్వార్థపరుడు, నువ్వు క్రిస్టియను కదరా? ఒరే, యేసే నిజదేవుడని, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలమని, లేకపోతే నరకం పాలవడం తప్పదని ఎందుకురా నాకు చెప్పలేదు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నిసార్లు అనుకున్నాను రా. నేను ఏ విషయం నీకు దాచకుండా చెప్తే నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎందుకు దాచావురా? నా గుండె భయంతో పిగిసిపోతుంది. మండుచున్న అగ్నిగుండలో నన్ను పడేయడానికి వాళ్ళు వచ్చేసారు. నా వైపు ఎగురు పెట్టి చూస్తున్నారు. నో నో, వద్దు వద్దు, నన్ను అగ్నిగుండకాల్లో పడే గుండెల్లో పడేశారు. భయంకరమైన వాసన, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, పొడి మారిపోతుంది. బాధతో నా గుండె మొక్క చెక్కలవుతుంది. ఎందుకు జాన్ యేసు గురించి చెప్పలేదు? అగ్ని, మంటలు, పొగ, ద్వేషం, నరకం నరకం. ఎందుకు రా జాన్ మోసం చేశావు? ద్రోహి, స్వార్థపరుడా! ఓకే, చూసారుగా స్కిట్. అందరూ చాలా భయంకరంగా బాధగా ఉంది కదా. సో నిజంగా అంటే అది చాలా బాధాకరం. ఎందుకంటే పరలోకం నిత్యం ఉండేది, నరకము నిత్యం ఉండేది. సో సామెతలు, యూదా రాసిన పత్రిక రెండిట్లో బైబిల్లో ఏమని ఉందంటే, చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనంకై జోగిపడిచిన వారిని నువ్వు రక్షింపవా? ఆ విషయం నాకు తెలియదు అని అనుకుంటే, దేవుడు హృదయాల్ని పరిశోధించే దేవుడు, దేవుడు పరిశోధించే దేవుడు కనుక ఆయన నుంచి మనం తప్పించుకోలేము. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు మనము లాగాలని యూదా రాసిన పత్రికలో ఉంది. సో దేవుడు వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంతే మనకు యేసుక్రీస్తు గురించి తెలుసు. మనం ఏం చేస్తామంటే చాలా మంచి పనులు చేస్తాం. చాలా సార్లు వారికి మనం హెల్ప్ చేస్తాం, ఫైనాన్షియల్ విషయంలో కానీ ఇంకా చాలా విషయంలో వాళ్ళు కృంగిపోయినప్పుడు మనం చాలా ఆదరణగా ఉంటాం వారికి. ఇంకా చాలా రకాలుగా మనము ఆర్థికంగా ఉంటాం, అన్ని విషయాల్లో ఉంటాం. కానీ ముఖ్యంగా మనకు దొరికిన దేవుడు అంటే మనకు ఆయన పరిచయం అయ్యాడు, మనము ఆయనను ఇతరులకు కూడా పరిచయం చేయాలా. సో గాడ్ ఏంటంటే, గాడ్ నాట్ ఓన్లీ కాల్డ్ us టు డూ గుడ్ థింగ్ బట్ ఆల్సో కాల్డ్ us టు ప్రీచ్ గుడ్ న్యూస్. సో అబౌట్ గాడ్. కాబట్టి మనము వారికి మంచి విషయాలే కాకుండా వారికి యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడన్న సత్యాన్ని మనము చెప్పాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి చర్చికి రమ్మని. సో అప్పుడు మనం ముఖ్యంగా మనం ఉన్న ప్లేస్లో మనమే ఒక లివింగ్ టెస్ట్ లాగా ఉంటూ మనం అవకాశం దొరికినప్పుడల్లా యేసుక్రీస్తు గురించి ప్రకటించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు అందరి కోసం చనిపోయి తిరిగి లేచాడన్న సత్యాన్ని మనందరం వారికి అందరికీ ప్రకటించాలి. ఒకవేళ మనమే రక్షించబడని స్థితిలో, ఆయనను అంగీకరించని స్థితిలో ఉంటే గనుక సో మనం ఆయన త్వరగా అంగీకరించడం
మంచిది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సమయం ఉండగానే మనం ఆయనను అంగీకరించి రక్షించబడడం చాలా ప్రాముఖ్యం. అందరం ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి మనందరం ఒకసారి తీర్మానం తీసుకుందాం. దేవుని వాక్యానికి విధేయత చూపెట్టినట్లు మనం అందరం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ స్కిట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లయితే, ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడ్డావా, రక్షించబడితే దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షించబడకపోతే దేవుడు నీ పాపాల కోసం మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని నువ్వు ఇంకా గ్రహించినట్లయితే, దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షించబడిన నీవు ఇంకా ఆయన సత్యాన్ని తెలుసుకున్న నీవు ఇతరులకు పంచడానికి నువ్వు ఇంకా సిద్ధంగా లేకపోతే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన నీవు ఇతరులకు రుచి చూపించడానికి నీలో ఏమైతే ఆటంకం ఉన్నాయో దయచేసి ఆ విషయంలో నువ్వు పరీక్షించుకొని ఆ భయాన్ని తొలగించమని పరిశుద్ధాత్మ దేవుని అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుక్రీస్తు కోసం సాక్షి బిడ్డలుగా మనల్ని నిలబెడతారు. తద్వారా మనము యేసుక్రీస్తుతో పాటు ఉంటూ వాళ్ళని కూడా నిత్య నరకం నుంచి తప్పించబడిన వారమై వాళ్ళని కూడా యేసుక్రీస్తుతో నిత్యత్వంలో ఉంచడానికి మనల్ని దేవుడు పాత్రగా వాడుకుంటున్న వారుగా అయితే అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత లేదు తండ్రి ప్రభా మాకు, నిజంగా మేము రక్షించబడడానికి కేవలం నీ యొక్క ప్రేమనే ప్రభా తండ్రి. మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి, మా పాపాల కోసం మీరు మరణించి తిరిగి లేచిన విధానాన్ని బట్టి మీకే వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము రక్షణ కొనసాగించుకుంటకు మీ సహాయం దయచేయండి. అదే రీతిగా మేము ఇతరులను రక్షించడానికి ప్రభా నీ కోసం ప్రభా మరి నీ గురించి చెప్పడానికి వాళ్ళను తండ్రి దేవ పరలోక మార్గంలో నీ మార్గంలో ప్రభా వారు నడిపించడానికి మాకు మీ సహాయం దయచేయమని, మా సాధ్యమైనంత వరకు మేము తండ్రి దేవ సువార్తను ప్రకటించే బిడ్డలుగా మేము ఉంటూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి మీ సహాయం దయచేయమని, ఈ సంఘంని ప్రభా సువార్త ప్రకటించే సంఘంగా మార్చమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.